రవీంద్రరావు గారు మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను ఎందుకంటే మంత్రి గారు వచ్చారు కాబట్టి. తకలపల్లి రవీంద్రరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి మీ ఇనీషియల్ రియాక్షన్ ఆన్ పోర్ట్ఫోలియోస్ అఫీషియల్ గా మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు, బట్ ఇన్ఫార్మల్ లీక్ ఇది. ఇదే కదా ఆశ్చర్యకరమైన విషయం. 18 నెలలు 19 నెలలు అయితే గవర్నమెంట్ ఫామ్ అయ్యి దాంట్లో ఉన్నదే 18 మంది ముఖ్యమంత్రి తోడు కలిపి దాంట్లో 6 మంత్రులు ఖాళీ ఉన్నారు. 6 ఇట్లా 3 వేసారు. ఆ 3 సంబంధించి మళ్ళా 3 పెండింగ్. 36 మంది రాజీనామాలకు సిద్ధం అనే చర్చ. అదే శాఖలకి సంబంధించి మల్ల గులాలు 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండాలి. అంటే ఎంతసేపు ప్రభుత్వం ఎక్కడ తిరుగుతుంది, ఎవరి చుట్టూ తిరుగుతుంది, ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది, నాయకుల చుట్టూ తిరుగుతుంది, సమన్వయం చేయడంలో తిరుగుతుంది, శాఖలు ఇవ్వడంలో తిరుగుతుంది, పదవులు ఇవ్వడంలో తిరుగుతుంది, ఇచ్చిన దాన్ని మళ్ళా కోఆర్డినేషన్ చేయడంలో. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది అత్యంత వేగవంతంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం నేడు ఏ అంశాలపైన ఫోకస్ జరుగుతుంది, ఏ అంశాలపైన ఈ ప్రభుత్వానికి ప్రయారిటీ ఉందనేది చాలా స్పష్టంగా అర్థమైతుంది సార్. అంటే ఒకటి, ఇప్పుడు కేసీఆర్ సమయంలో కూడా 2 మంత్రులు ఉండే, కేసీఆర్ మహమూద్ అలీ 3 నెలల పాటు 2 మంత్రులు ఉండే. అప్పుడు మీరు కూడా నాకు తెలిసి పార్లమెంట్ దుమ్మెత్తి వేరే కదా పోసింది, వేరే దుమ్మెత్తి పోసిన వాళ్ళు అది పెద్ద నేరం ఘోరం అన్నోళ్ళు మరి ఈ నేరం ఘోరం ఎందుకు చేస్తాం? ఈ 18 నెలల నుంచి మరి కరెక్టే, మేము కొన్ని తప్పులు చేసినామా ఒప్పులు చేసినామా, ప్రజలు మీకు మ్యాండేటరీ ఇచ్చిండ్రు, అధికారంలోకి వచ్చారు. మీరు గత పాలకుల మీద ఏ విమర్శలు అయితే చేసిండ్రో, ఏది ఎమ్మెల్యేలను తీసుకోవద్దు, పార్టీ మారినోని రాళ్లతోటి కొట్టి చంపండి అంటివి, ప్రగతి భవన్ బద్దలు కొట్టాలి, ఇనుప కంచెలు పోవాలి, ముఖ్యమంత్రి అంటే కూర్చోవాలి, ప్రజలకు దర్శనం ఇయ్యాలనే, ఇవాళ పోలీస్ కమాండ్ లో కూర్చుంటాడు, లేకపోతే ఇంట్లో కూర్చుంటాడు. సెక్రటరియట్ కు రాకేంత కాలం అయింది. ఆ పేరు మార్చిన ప్రగతి భవనం, ఆ జ్యోతిరావు పూలే భవనానికి ముఖ్యమంత్రి ఒకటేసారి వచ్చిండు. మరి ప్రజాపాలన ముఖ్యమంత్రి ఇక చూడు ద్వారాలు తెరిచి ఉంటాయి. దొరల పాలన కాదు, కేసీఆర్ పాలన కాదు, ఇనుప పంచల పాలన కాదు, ఫామ్ హౌస్ పాలన కాదు అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రిని కలవాలంటే మా దయాకర్ అన్న ఎమ్మెల్సీ ఏడ కలవాలి, ఎక్కడ కలవాలి? పోతే ఢిల్లీ పోయానా కలవాలి, లేకపోతే ఇంటి దగ్గర పడిగాపులు కాసి ఆ బార్కి సెక్రటరియట్ రావట్లేదా? రావట్లేదన్నా, నేను చూడగా చాలా కాలం అయిందన్నా. సెక్రటరీ రాకపోయి పోలీస్ కమాండ్ లో కూర్చుంటాడు. దుర్భేద్యమైన భవనం పోలీస్ కమాండ్ కంట్రోల్ అనేది. ఎన్నిసార్లు పోలీస్ కమాండ్ కంట్రోల్ లో కూర్చొని రివ్యూ చేసిండు. అక్కడ మీకు మన కేసీఆర్ గారే సీఎం కు ఒక ఛాంబర్ కట్టించింది కదా. పెట్టిండు అది ఎప్పుడో ఉపద్రవం వచ్చిన కేసీఆర్ గారు కూర్చోలేడా. ఎందుకు పెట్టిండంటే రాష్ట్రంలో ఎప్పుడైనా వరదలు ముంచెత్తినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు, అత్యంత వేగవంతంగా నిర్ణయాలు చేయాలన్నప్పుడు సీసీ కెమెరాలతోటి అనుసంధానం చేయబడిన వ్యవస్థ అది క్రూసియల్ పీరియడ్ లో కూర్చొని మానిటరింగ్ చేయడానికి పెట్టుకున్న ఒక ప్రొవిజన్. ఆంచలి పాలన చేయమని కాదు. కేబినెట్ శాఖల గురించి ఏమంటారు రవీంద్రరావు గారు? ఇక శాఖలు ఏమున్నదండి, హోమ్ మినిస్ట్రీ సీఎం దగ్గరే ఉంటుంది, ఎడ్యుకేషన్ సీఎం దగ్గరే ఉంటుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా సీఎం తన దగ్గరే పెట్టుకున్నారు. ఆయన ఎవరికి గెలవడాలి, ఎవరితో మాట్లాడాలి, రివ్యూ చేయడాలి, చేసిన రివ్యూలు ఇంప్లిమెంట్ కావడాలి. కలెక్టర్లు సరిగా పనిచేయాలి. మీ ప్రజాక్షేత్రంలో ఉన్నాం, కలెక్టర్ల పనితీరు చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉంది. కరప్షన్ ఎలిగేషన్స్ విపరీతంగా ఉన్నాయి. మంత్రులు ఎవరికి వారే యమునా తేరే అన్నట్టున్నది. ఏ మంత్రి శాఖలో ఏలు పెడదామన్నా కూడా ముఖ్యమంత్రికి ఇబ్బందికరంగా ఉంది. నువ్వేంది, నీ అన్నదమ్ములేంది, నీ వాటాలేంది, కుంభకాలేంది అని అంటారు. పర్సెంటేజ్లు ఎవరికి వారే మాట్లాడుకుంటున్నారు. చాలా గందరగోళంగా ఉంది. శాఖల మీద పట్టు లేదు, బడ్జెట్ లేదు, పని మీద పర్సువేషన్ లేదు. ఏ మంత్రులు ఎక్కడ రివ్యూ చేస్తారు, ఎక్కడ విజిట్లు చేస్తారు, ఎక్కడ ఏ శాఖ పనితీరు చూస్తే. మా మహబూబాద్ జిల్లాలో 147 చెరువులు తెగి 10 నెలలు అయింది. ఒక్క చెరువు గండి కూడా కూర్చలే. అంటే ఫ్లడ్ వచ్చి ఈ రాష్ట్రంలో హైయెస్ట్
ఆ ఇబ్బంది జరిగితే ముఖ్యమంత్రి గారు వచ్చి పరిశీలించిపోయినాక ఆగమేఘాల మీద నిర్మించాల్సిన చెరువుల గన్లను ముడ్చలే, రోడ్లను ముడ్చలే, తెగిన బ్రిడ్జిలను మరమ్మత్తు చేయలే. అంటే ఎక్కడికక్కడ ఉన్న కొనుగోలు అంటే ఆ శాఖ మంత్రి రాలే, ఇరిగేషన్ శాఖ మంత్రి దాన్ని పర్సూ చేయలే. ఇంతవరకు పనులే మొదలు పెట్టలే, వర్షాలు పడతాయి, చెరువుల పరిస్థితి అట్లా ఉన్నది. మొన్న ఒడ్లయితే కొనుగోలు అయితే నరకం చూసిండ్రు ఒక్కొక్క రైతు. ఇప్పుడు ఇంకో 3 శాఖలకు 3 మంత్రి పదవులు వచ్చాయి, చాలా ఫిలప్ అయినాయి. మిగిలింది 3 మెయిన్: హోము, ఆ తర్వాత మైన్స్, ఆ తర్వాత మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్. ఈ గురుకులాలకు సంబంధించి కూడా ఇక మంత్రి వచ్చేసారు కాబట్టి సెటరేట్ అవుద్దేమో కాదా? మంత్రులు ఉన్న మంత్రుల శాఖలు ఏవి సెటరేట్ అయినాయి అనేది నేను చెప్పబోతాను. లేనోడు వచ్చిన ఆయనే ఎంత వేగవంతంగా పనిచేస్తాడు, ఎంత ఇండిపెండెంట్ గా చేస్తాడు, ఎంత ప్యాషన్ తోటి ఆ శాఖను నిర్వహిస్తాడు, ఎంత కంట్రోల్ కమాండ్ చేసుకుంటాడు, ఎంత బడ్జెట్ ఇంప్లిమెంట్ చేసుకుంటాడు అనేది ముచ్చట ఓకే. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారు, వైద్యారోగ్య శాఖ మంత్రి ఉన్నారు. హాస్పిటల్ చూడండి, హాస్పిటల్లో మందులు లేవు, డాక్టర్లు పనిచేయడం లేదు, ఫెయిల్ అయినాయి, హాస్టళ్లు చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. ఇప్పుడు హాస్టల్ మంత్రి ఇప్పుడే శాఖ మంత్రి ఉన్నారు, సివిల్ సప్లై శాఖ మంత్రి కూడా మొన్న ఓట్ల కొనుగోలు ఎంత ఘోరంగా. హైయెస్ట్ అంటున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దేశంలోనే హైయెస్ట్, తెలంగాణ రాష్ట్రంలో ఇదే సంవత్సరంలో హైయెస్ట్. సన్న బియ్యంకి 500 బోనస్ ఇచ్చామని చెప్తున్నారు, మీరు దానికి వ్యతిరేకంగా చెప్తున్నారు. చాలా ఆలస్యంగా కొనుగోలు అయింది. పంట గొప్పగా పండిందంటే వీరి వల్ల కాదుగా. చెక్ డ్యామ్లు కట్టినాం, చెరువుల పునర్నిర్మాణం చేసినాం, భూగర్భ జలాలు ఉండేలా చూసినాం, 24 గంటలు కరెంట్ ఉండేటట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాం. పంటలు పండడానికి స్కోప్ అనేది గత ప్రభుత్వమే చేసింది. దాని కంటిన్యూషన్ పంటలు పండింది. కానీ కొనుగోలు చేయడానికి ఒక రైతుకి 30 రోజులు పైన పట్టిందని. తర్వాత బోనస్లు కూడా ఇప్పటికీ ఇంకా అకౌంట్లలో బోనస్లు వల్లే. సరే అది వేరే టాపిక్. ఒకటి మంత్రివర్గం గురించి మీ రియాక్షన్ ఏంటంటే, సామాజిక న్యాయం 15 మందిలో 4 దళితులు, 25% దళిత రిప్రజెంటేషన్ దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో లేదు. సామాజిక న్యాయ పరంగా చాలా గొప్పగా ఉంది మంత్రివర్గం అంటున్నారు. దాంట్లో అభినందనీయం. బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది దాంట్లో అబ్సల్యూట్లీ ఎవరమైనా మాలాంటి పీడిత బలహీన వర్గాల పక్షపాతిగా ఉండే ప్రతి ఒక్కరూ దాన్ని అభినందిస్తాం. కానీ వారికి ఇచ్చిన శాఖలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి, ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండాలి, పనిచేయడానికి మానిటరింగ్ చేయాలి, కాస్త స్వేచ్ఛను కూడా ఇవ్వాలి, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాలి, పరిశీలన చేయగలగాలి, ఆ శాఖలకు న్యాయం చేయాలి. నేననేది ఇప్పటి వరకు నిర్వహిస్తున్న శాఖలు చాలా కకావికలమై ఉన్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని నేను చెప్తున్నా. వారి దృష్టి వేరే రకంగా ఉంది. ఈ దృష్టితో చేస్తే ఈ ప్రజలకి విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది. ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నా. కానీ ఒకటి